హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న సాయిబాబా దివ్య పూజ చేశానండి. లాస్ట్ టైం మొదలు పెట్టాను కదా, ఒక వారం అయితే కంప్లీట్ చేశాను. ఇంకా తర్వాత నాకు హెల్త్ బాగాలేకుండా వచ్చింది, తర్వాత స్టాప్ చేసేసానండి. ఇంకా మా వారు కూడా ఆ పటం నేను అష్టమి రోజు ఏమో తెచ్చానంట, ఇంక అందుకని ఇలా అయ్యింది అని చెప్పేసి ఆ పటం తీసుకెళ్ళి మళ్ళీ సాయిబాబా గుళ్ళో అయితే పెట్టేశామండి. ఇంకా మళ్ళీ హెల్త్ బాగుంటే మళ్ళీ పూజ చేసుకొని నీ దగ్గరికి వస్తాము అని చెప్పేసి మా వారైతే మొక్కుకున్నారు. ఇంకా నా సంకల్పం అయితే నాకు ఒక కోరిక ఉందన్నమాట. నేను ఆ కోరిక కోసం అయితే పూజ అయితే మొదలు పెట్టానండి. అప్పుడు దానికోసమే మొదలు పెట్టాను. మళ్ళీ ఇప్పుడు అదే కోరిక, మళ్ళీ అదే ముడుపు కట్టి వేరే ముడుపు అయితే కట్టానమాట. ఆ ముడుపు కూడా ఉంది, వేరే ముడుపు అయితే కట్టాను. అది వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి చీకటితో అయితే లేసానండి. ముందు రోజే నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. కానీ మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా, మనం పూజ చేసేటప్పుడు 3 వీక్స్ అనేది కంపల్సరీగా ఆగకుండా ఒక అట్లీస్ట్ 2 వీక్స్ అయినా చేయాలంట. అందుకని నేను నా ప్రాబ్లం తీరిపోయిన నెక్స్ట్ డేనే పూజ చేసుకుందాము, అలాగే మనకి 3 వీక్స్ అనేది కంటిన్యూస్గా వస్తుంది కదా అని చెప్పేసి నిన్న అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఈరోజు కూడా మార్నింగ్ మళ్ళీ ఒకసారి ఇల్లు తుడిచేసి అమ్మని పూజ చేసుకుందాము అని చెప్పేసి చీకటితో అయితే లేసానండి. ఇంకా లేవంగానే బయట అయితే చిమ్మేసి ముందు నీళ్ళు అయితే చల్లేస్తానమాట. ఎందుకంటే కొంచెం నీళ్ళు అనేది నిలబడతాయండి. ఇంకా అందుకని అవి కొంచెం టైం తీసుకుంటాయి. ఈలో బ్రష్ చేసేసి పాలైతే గ్యాస్ మీద పెట్టాను, సిమ్లో పెట్టేస్తాను కాబట్టి నేను ముగ్గు వేసేలో పాలైతే కాగిపోతాయని చెప్పి పాలైతే గ్యాస్ మీద పెట్టి బయట ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ లైట్ బిగిద్దాం అనుకుంటున్నామండి, ఎందుకంటే ఇంకొంచెం ముగ్గు వేసేది బాగా క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాము. ఇంకా అలానే పోస్ట్ పోన్ అయిపోతూ ఉంది. ఇంకా బయట కదా, మళ్ళీ బిగిస్తే మేము లేనప్పుడు ఎవరన్నా రాళ్ళతో కొట్టినా పోతుందేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నాం అన్నమాట. ఇంక ఈరోజు అయితే చీకటితో లేసాను కాబట్టి కొంచెం పెద్ద ముగ్గు వేసానండి. ఈ మధ్య అంతా కొంచెం చిన్న చిన్న ముగ్గులా వేస్తున్నాను కదా, ఈరోజు టైం ఉంది కదా అని చెప్పేసి కొంచెం ఈ మెలికల ముగ్గు అయితే ట్రై చేశాను అనమాట. ఈ మధ్య నాకు ఈ మెలికల ముగ్గులు అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. చూడ్డానికి చాలా ట్రెడిషనల్గా ఉంటాయి. వీటిలో కూడా నాకు చిన్న చిన్నవి ఒక 2-3 ఏమో వచ్చు, మరీ అంత పెద్దవి సైడ్ డిజైన్స్ కూడా నేర్చుకుందాం అనుకుంటూ ఉన్నాను. ఫోన్లో చూస్తూ ఉంటాం కదా, చాలా ట్రెడిషనల్గా అనిపిస్తాయి అన్నమాట ఇలాంటి మెలికల ముగ్గులు చూస్తే. వీటికి పెద్ద కలర్స్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదండి. కానీ ఇవే మనకి మామూలు రంగోలీల కంటే ఇవి చాలా ట్రెడిషనల్గా అనిపిస్తూ ఉంటాయి. ముగ్గు అయితే చూసేయండి, మళ్ళీ వచ్చైతే మనం మాట్లాడుకుందాం.
ఇంకా సైడ్ బోర్డర్స్ కూడా మెలికలతోనే వేస్తారండి. అవైతే నాకు సరిగా రావట్లేదనమాట. అలాగా అందుకే గీతలు అయితే గీసేసాను. ఇంకా ముగ్గు అవంతా వేసేదలకి బాగా తెల్లారిపోయింది. ఇంక కాఫీ అయితే తాగేసి ఇక్కడ నేనేం చూపిస్తుందంటే స్టార్టింగ్లో నేను చూపించాను కదా, సబ్జాలు, అవిసె గింజలు, అలాగే కటోర నెల్లూరుకి వెళ్ళినప్పుడు అయితే తెప్పించాను అనమాట. ఇది నైట్ నానేసానండి, మార్నింగ్కి ఇలా అయిందనమాట. ఇదేంటంటే మనకి మన ఒంట్లో ఉన్న హీట్ మొత్తం తీసేసిద్ది అని చెప్పేసి మనకి బయట షర్బత్లో వేస్తారు. ఇది మనం ఒక 2-3 ముక్కలు, నేనైతే 3 ముక్కలు ఏమో నానేస్తానండి, ఇంత అయింది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడైనా తాగాలి అన్నప్పుడు వాటర్లో వేసుకొని తాగితే మన హీట్ మొత్తం తగ్గిపోద్దంట. లేకపోతే దీంట్లోనే చక్కెర వేసుకొని కూడా ఇలాగే తినేయచ్చు. ఇంత మొత్తం చక్కెర వేసుకొని అయితే ఒకరోజు అంటే వీక్లీ ఒకసారి అలా తింటే పర్వాలేదు, కానీ రోజు అయితే తినకూడదండి. ఇది మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు ఒక స్పూన్ వాటర్లో వేసుకోనో, లేకపోతే అంటే నిమ్మకాయ నీళ్ళలో అలా కలుపుకొని, లేకపోతే మజ్జిగలోనో అలా కలుపుకొని అయితే తాగొచ్చు. నేను వచ్చేది ఎండాకాలం కదా అని చెప్పేసి తెప్పించానమాట. సబ్జా గింజలు కూడా మనం డే బై డే అలా కొన్ని కొన్ని తాగుతూ ఉంటే మన హీట్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి తెప్పించాను. ఇంక ఇక్కడైతే మార్నింగ్ అండి, ఇంకా వంట పని ఏం లేదనమాట. ఇంక ఈరోజు తలస్నానం చేయాలి కదా అని చెప్పేసి ఇక్కడ అవిసె గింజలతోటి ఈ జెల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈ అవిసె గింజలు అయితే నేను నైట్ అయితే ఏం నానబెట్టలేదు, అప్పటికప్పుడే ఉడకబెట్టేస్తామండి. కొంచెం నీళ్లు పోసి బాగా కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉడకబెట్టేసి అవి మనం ఫిల్టర్ చేసేసి దాన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి తలకు పెట్టుకోవాలి అన్నప్పుడు ఒక స్పూన్ ఆ జెల్ తీసుకొని మనం తలకైతే కొంచెం కొబ్బరి నూనె వేసి జెల్ అయితే అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే హెయిర్ కూడా కొంచెం స్మూత్గా వస్తుందంట. నేను చూసే తెప్పించాను. నేను ఇదే ఫస్ట్ టైం అండి. రిజల్ట్స్ ఎలా వస్తుందో నేను కొన్ని రోజులు వాడైతే మీతో అయితే చెప్తాను. నాకు కొంచెం మెంటల్ టెన్షన్ వల్ల ఈ వీడియోస్, ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి కదండి, ఇంకా ఆలోచించడం వల్ల హెయిర్ ఫాల్ అయితే చాలా అవుతుంది. అందుకే తెప్పించానమాట. కొంచెం టైం తీసుకునైనా మన మీద మనం కేర్ తీసుకోవాలి కాబట్టి. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసి ఇంకా దేవుడి పటాలు అయితే క్లీన్ చేస్తున్నానండి. దేవుడి పటాలు ఒక్కటే ఆపేసి మిగతా అంతా ముందు రోజే క్లీన్ చేసేసాను అనమాట. ముందు రోజే ఇల్లు అదంతా తుడిచేసాను, పటాలు ఒక్కటే ఆపాను. ముందు రోజు నైటే, బుధవారం నైటే మా వారు సాయిబాబా ఫోటో అయితే తెచ్చారనమాట. నైటు 7:30 పైన బాగుంది అని చెప్పేసి అప్పుడైతే వెళ్ళి ఫోటో ఫ్రేమ్ అయితే తెచ్చాడు. ఇంకా నేనైతే మార్నింగ్ మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసేసి దేవుడి పటాలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఈ పనులు చేసుకుంటూ ఉంటే మా వారైతే పిల్లలకి దోశలు వేసిచ్చి టిఫిన్కి, అలాగే అన్నం వండి పెరిగేసి క్యారేజ్ కూడా కట్టి పంపించేశారనమాట. నేను చీకటితో లేసాను కదండి, నాకు అప్పుడు తెలీదు. అంటే పిల్లల్ని పంపించేసి ప్రశాంతంగా పూజ చేసుకుందాంలే అని నేను ముందు అదంతా జెల్లో అదంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. మా వారు లేసిన తర్వాత చెప్పారనమాట, 10 లోపే చేయాలి, దుర్ముహూర్తమో రావుకాలమో ఏదో ఉంది, 10 లోపే పూజ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేతలకి ఇంకా హడావిడి అయిపోయింది. ఇంకా అందుకని టిఫిన్ పని అంతా మా వారు చూసుకుంటే నేనైతే దేవుడికి పూజ అయితే 10 లోపే స్టార్ట్ చేసేసాను. ఇంకా మన కొత్తింటి దగ్గర మందార పూలు అవంతా కోసుకొచ్చానండి. ఎక్కువ పూలు అయితే కావాలి కదా, సాయిబాబాకి 108 మనం అష్టోత్తరం చదివి పూలైతే సమర్పించాలి కాబట్టి చెట్లకున్న పూలు మొత్తం కోసుకొచ్చేసాను. అక్కడే నాకు అరగంట టైం పట్టిందనమాట. ఇంకిక్కడ ప్రసాదంగా అయితే సేమియా చేస్తున్నానండి. సాయిబాబాకి కిచిడి అంటే ఇష్టం, కిచిడి పెట్టాలి అంటారు. పోయినసారి కిచిడి పెట్టానండి నేను, దేవుడికి పెట్టేసి గుడికి వెళ్ళి వచ్చే తలకి అది ఎందుకో కొంచెం ఆరిపోయింది. అంటే అంత బాగా చేయలేదో తెలీదు, నాకైతే ఎందుకో అలా అనిపించింది అనమాట. తినబుద్ధి వేయలేదు. పోయినసారి అయితే నేను ప్రసాదం కొంచెం తిన్నాను, మిగతాదైతే పడేయలేదు. కానీ ఇంకా కాకులకైతే పెట్టానన్నమాట. ఎందుకో నాకు అంటే మనం ఇష్టంగా తినలేకపోయామే ప్రసాదం అని చెప్పేసి ఈసారి అయితే సేమియా అయితే చేశానండి. బాబాకైతే ఇదే ప్రసాదంగా పెట్టాలి
అలాంటి నియమాలు అయితే ఏం లేవండి. మనం ఇంట్లో చేసుకున్న అన్నం కానీ టిఫిన్ కానీ ఏదైనా మనం పెట్టి బాబాకి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడైతే నేను అన్నీ 10 లోపే కంప్లీట్ చేసేసుకొని దీపం అయితే ముందు పెట్టేసి తర్వాత ఇంకా ఇంట్లో దీపం అయితే వెలిగించానండి. ముందైతే బాబా దగ్గర దీపం పెట్టేశాను. మళ్ళీ 10 తర్వాత టైం బాగాలేదు కాబట్టి ముందు బాబా దగ్గర అయితే దీపం పెట్టేసి తర్వాత ఇంట్లో దీపారాజన అయితే చేసేసి మళ్ళీ వచ్చి టిఫిన్ మర్చిపోయానమాట. బాబాకి ఏంటంటే మనం ఖాళీ కడుపుతో అయితే పూజ చేయకూడదండి. అలా పూజిస్తే మనకు ఆ ఫలితం దక్కదు అని చెప్పేసి అంటారనమాట. అందుకని నేను మళ్ళీ టిఫిన్ తినేసి వచ్చి అధ్యయనాలు అయితే కంప్లీట్ చేసేసాను. అలాగే ముందు వినాయక స్వామికి అయితే వినాయక అష్టోత్తరం అయితే చదువుకొని తర్వాత బాబా 108 నామాలైతే చదువుకొని హెచ్ఐజి ఇండోర్లో హాస్టల్ నడిపిస్తున్నాను. మా నాన్నగారు శ్రీ సాయిబాబా గారి పరమ భక్తులు. నా చెల్లెలు ఇండోర్కి దగ్గరలో ఉంటుంది. ఆమె కూడా బాపతి గారింట్లో బాబా గారి దర్బార్ ఉంది. అక్కడి నుంచి శ్రీ సాయి దివ్య పూజ కొన్ని పుస్తకాలు నాకు పంపించు. నేను శ్రీమతి కె పద్మావతి ఇంటిలోని శ్రీ సాయి దర్బారుకు వెళ్ళాను. ఇలా 6 అధ్యయనాలు అయితే ఉంటాయండి. ఒక్కొక్క అధ్యయనం చదివి ఒక్కొక్క పుష్పం బాబాకి అయితే సమర్పించి 6 అధ్యయనాలు చదివిన తర్వాత ఇంకా మా వారిని అయితే టెంకాయ కొట్టమన్నాను. ముడుపు అయితే నేను మళ్ళీ కట్టానండి. నా దగ్గర పాత ముడుపు కూడా ఉందన్నమాట. ముందు మీరు చూసారు కదా వ్లాగ్లో అయితే, అది నేను దేవుడి దగ్గర పెట్టి ఉన్నాను. దాన్ని కూడా తీసుకొచ్చి ఇంకా బాబా పాదాల దగ్గరే పెట్టేసాను అనమాట. ఇక్కడ టెంకాయలో పువ్వు వచ్చింది. మా వారైతే ఈసారి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది బాబా దయ వల్ల అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఇలా టెంకాయలో పువ్వు వస్తే చాలా మంచిదంట. బుక్స్ అవన్నీ నేను ముందు పూజ స్టార్ట్ చేసినప్పుడే తెచ్చిపెట్టుకున్నాను కదండి. ఈసారి అయితే బాబా చిత్రపటం ఒక్కటే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళేసి దండం అయితే పెట్టేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళాలండి. అప్పటికే టైము 11 ఏమో అయ్యింది. ఇంకా గుడికి అయితే వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 11 అలా అయిందనమాట. ఇంక ఇప్పుడే బాబా పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. 10 గంటలలోపు రావుకాలమో దుర్ముహూర్తమో ఉందని చెప్పారు మా వారు. అందుకని 10 గంటలకు ముందే స్టార్ట్ చేసేసాను. ఇంకా అష్టోత్తర శతనామావళి అలాగే 6 అధ్యయనాలు ఉంటాయి. అవంతా చదివి బాబా గారి పూజ అయ్యేతలకే 11 అయిందనమాట. పిల్లలకు కూడా క్యారేజ్ పంపించేస్తానండి. ఇంకా అందుకని ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈసారైనా నా కోరిక బాబా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ ఆటంకాలు రాకుండా 5 గురువారాలు పూజ కంప్లీట్ చేసుకొని షిరిడీకి వెళ్ళాలని మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. పోయినసారి కూడా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకప్పుడు మళ్ళీ ఆపేస్తాను. బాబా మనల్ని పిలవకుండా మనమైతే షిరిడీ వెళ్ళలేము అంటారు కదా. మళ్ళీ ఈరోజు నా చేత బాబా అయితే పూజను అందుకున్నారు. షిరిడీ దర్శనం ఇస్తారో ఇవ్వరో, ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాకి కిచిడి అయితే ప్రసాదంగా పెడతారండి. ఇంకా ఈరోజు ఫాస్ట్గా అందులో ఎందుకో నాకు సేమియా చేయడమే ఎక్కువ ఇష్టం అన్నమాట. ఫలాందే చెయ్యాలి అని చెప్పేసి బాబా ఎప్పుడు ఎవరిని అడగరు, అంటే ఏ దేవుడు అడగడు. కానీ బాబా మనం చేసుకున్నదైనా తృప్తిగా మనస్తృప్తిగా టిఫిన్ అయినా సరే పెడితే బాబా తింటారు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు కదా. అందుకే నాకు సేమియా అంటే ఇష్టం. నాకు నచ్చిందే బాబాకి అయితే పెట్టానన్నమాట. పోయినసారి కిచిడి చేశానండి. అది నేను ప్రసాదంగా తీసుకోలేకపోయాను. అందుకని ఏమన్నా పూజ మధ్యలో ఆగిపోయిందేమో అనే గిల్టీ ఫీలింగ్ అయితే ఉండింది. ఇంకా అందుకని నాకు ఇష్టమైన సేమియా అయితే ఈరోజు బాబాకి కూడా ప్రసాదంగా పెట్టానన్నమాట.
వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా గుడికైతే వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. ఈలోపు అమ్మ అయితే ఫోన్ చేస్తుందనమాట, ఇటు వచ్చి వెళ్ళండి అని చెప్పేసి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. ఇంకా దేనికా అని చెప్పేసి వెళ్తే మా నాన్న అయితే చేపలు తెచ్చారనమాట. ఇంకా అమ్మకి హెల్త్ బాగాలేదు కదా, నన్ను సాయం చేయడానికి రమ్మని చెప్పింది. నాకేమో అసలు అయితే ఆమడమే రాదు. ఇంకా నేను గుడికి వెళ్తున్నాను, మీరే చేసుకోండి అని చెప్పేసి నేను ఇంకా నిన్న గురువారం కదండి, నేను మళ్ళీ ప్రతి శనివారం తులసి మాల వేసి పిండి దీపారాజన అయితే చేస్తాను కదా, ఇంక అందుకని ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి ఇక్కడ తులసి దళాలు అయితే కోస్తున్నాను అనమాట. అమ్మ నేను ఇద్దరం కోస్తున్నాము, మళ్ళీ గుడికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా చూసారు కదా ఈ చేపలు అనమాట, ఇవి తెచ్చాను అని చెప్పి నాకు ఫోన్లో అయితే చెప్పలేదు. ఇటు రాండి అనేతలకే మేము ఏందో అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా నేను గుడికి వెళ్ళాలి, నేను తోమలేను అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చేసి నేనైతే గుడికి అయితే వచ్చానమాట. ఇక్కడ అంటే మాకు దగ్గరలో కోవూరులో సాయిబాబా గుడి ఉంది. ఇంకా పోయినసారి కూడా అక్కడికే వచ్చాము, ఇంకా ఈసారి కూడా ఇక్కడికే వచ్చామన్నమాట. మేము వచ్చే తల్లికి హారతి టైం అయిందనమాట, 12 ఏమో అయింది. ఇంకా హారతి ఇస్తాను ఉంటారా అంటే సరే స్వామి ఉంటాము అని చెప్పేసి ఒక 20 మినిట్స్ ఏమో పట్టిందండి. హారతి తీసుకొని అమ్మనైతే ఇంటికి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 1 అలా అయిందండి. ఇంకా మేమైతే 12:30కి అలా వచ్చామన్నమాట గుడి నుంచి. మేము వెళ్ళే తలకే హారతి టైం అయిందనమాట. ఇంకా హారతి ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఇంక సరే అని చెప్పేసి హారతి చూసుకొని అమ్మనైతే ఇంటికైతే వచ్చామన్నమాట. పొట్లో ఆకలిస్తాను ఉంది. ఉదయం మా వారైతే అన్నం వండి పిల్లలకి పెరిగేసి పట్టేశారు. ఇంక ఇప్పుడైతే నేను అన్నం అలాగే ప్రస్తుతానికి టమాటా పచ్చడి చేద్దాం పచ్చిమిరపకాయలు వేసని పెట్టాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తులసాకు కోసుకొచ్చాను కదండి. ఇంకా అన్నం తినేసి ఇంక ఈరోజు పూజ చేసుకున్నాను కాబట్టి నిద్ర పోకూడదు అంటే పూజలో అయితే ఏం నియమాలు అలా ఏం చెప్పలేదండి. సాయిబాబా పూజకి ఏం నియమాలు లేవు అని అన్నారు. కానీ ఎప్పుడైనా మనం పూజ చేసుకున్నప్పుడు కానీ ఫ్రైడే కానీ అలా నిద్ర పోకూడదు అంటారు. ఇంక అందుకని నేను ఇప్పుడు టైం 1 అయింది కదా, ఇంకా వంట చేసుకొని తినేసి తులసి మాల కట్టి అలాగే నైట్ ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా అది కుడదాము అనుకుంటూ ఉన్నాను, చూద్దాం. ఇంకా పచ్చడి అయితే ఎంత టైం అయినా మిక్సీ వేస్తే మా వారైతే తినరనమాట. ఇంకా అందుకని పచ్చడి అయితే దంచానండి. పచ్చడిలోకి అయితే వడియాలు అయితే వేయించాను, ఇంకేం కర్రీ చేయలేదు. పెరుగుంది అదే సరిపోద్దులే అని చెప్పేసి వడియాలు అయితే ఎక్కువగానే వేయించానండి. హాట్ బాక్స్ నిండా వేయించాను. పిల్లలు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటారులే అని చెప్పేసి ఈ హాట్ బాక్స్ నిండా అయితే వేయించాను అనమాట. ఇంకా నైట్ అయితే ఏం వండలేదండి. ఇంకా మేము తినేతలకే 2:30 or 3 అయింది. ఇంక పెద్దగా ఆకలి వేయలేదన్నమాట. మా వారు కూడా వద్దన్నారు. యూట్యూబ్ చేసేటప్పుడు మంచి ఫోన్ ఉండాలంట, క్లారిటీ బాగుండాలి, అప్పుడే వ్యూస్ బాగా వస్తాయంట. ఇప్పుడు గులాబ్ జామ్ ఎందుకు చేస్తున్నట్టు, ఏం స్పెషల్? మాటలు రావు నీకా? ఏం స్పెషల్ లేదు, తినాలనిపించింది చేసుకుంటున్నాను. ఎందుకు తినాలనిపించింది? నువ్వే అడుగుతుంటావు గులాబ్ జామున్. నేను అడిగాను చేస్తున్నా. అవి ఎప్పుడో 2 నెలల క్రితం టీమాట్లో తెచ్చా ఆ ప్యాకెట్. అడిగి 2 నెలల నుంచి అడిగితే ఇప్పుడు వచ్చింది దానికి. ఇప్పుడే చేసేస్తా, ఇప్పుడే తినేస్తావా? తింటా. ఎందా గొనగ్గాకలా బాగా చెప్పు. నువ్వు ఎప్పుడప్పుడు
నువ్వు బాగా చేస్తావు, అందుకే నేను చార్జ్ చేయించేది. అమ్మా బిస్కెట్లా క్రీమ్ బిస్కెట్లు. బిస్కెట్లు చూడు పడ్డాడు. నువ్వు పడిలా? నేను పడను. పడకపోతే గులాబ్ జామ్ యాడ్ చేస్తున్నావు. నువ్వు అడగంగానే ఏమన్నా చేశాను. ఆ, నాకు నచ్చి నేను చేస్తాను. నువ్వు అడగంగానే నేను కవర్ చేయను. చేసిన చాలే. కవర్ ఏముందా, నిజమే కదా. ఒకసారి ఈరోజు నువ్వు అడిగావా? నేను అడిగి గమ్ముగా అయిపోయా. ఇంక ఈరోజు నీకు ఖాళీ దొరికింది కాబట్టి చేస్తున్నావు. ఇంకేంది? ఇంక ఇక్కడ మా వారైతే గులాబ్ జామ్ చేస్తారనమాట. ఎప్పటి నుంచో చేయమని అడుగుతూ ఉంటే ఇంకా ఈరోజైతే ఖాళీ ఉంది అని చెప్పేసి చేస్తారనమాట. ఈ లోపు అయితే నేను బయట చిమ్మేసి నెక్స్ట్ డే అంటే ఫ్రైడే కదా, ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇది నిన్నటి బ్లాగ్ అండి. ఇంక అందుకని కొంచెం కల్లాపు రంగు వేసి ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఎలాగో టైం ఉంది కదా, ఇంక అందుకని వేసేస్తున్నాను అనమాట. ఫ్రైడే అయితే నేను మోస్ట్లీ కమలం ముగ్గే వేస్తానండి. ఇవైతే మన చెట్టు మల్లెపూలు అండి. మల్లెపూలు, సన్నజాజుల పూలు అన్నీ కలిపితే ఇన్ని వచ్చాయన్నమాట. మల్లె చెట్టుకి అయితే ఆకులు దూసేసామండి. ఇంకా ఈసారి ఎక్కువ పూలు అయితే వస్తాయి పోయినసారి కంటే, ఎందుకంటే బాగా ఇంకా గుబురుగా పెరిగింది. ఎక్కువ పూలు వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. పోయినసారి అయితే రోజుకి 3 పూలు అలా పూసాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను ముగ్గు వేసేసి వచ్చి పాలైతే కలుపుకుంటున్నాను. ఇంక ఇడ్లీ పిండికి కూడా నానేసానండి. ఇంకా మిక్సీకి వేసి పెట్టేసాను అనమాట. ఇంకా రెడీగా ఇంక ఇడ్లీ పిండి అయితే కలిపేసాను. ఈ లోపు అయితే గులాబ్ జాములు కొంచెం చక్కెరలో అయితే నానాయి అన్నమాట. ఇంకా ఈ టైంలో అయినా ఏ టైంలో అయినా మనం చేసినప్పుడు తినకుండా ఉంటామా? ఒక అరగంట సేపు దానికోసమే వెయిట్ చేసాము, నిద్రపోకుండా అందరం టీవీ పెట్టుకొని తినేసి ఏమైనా ఒకటేసారి పడుకుందాము అని చెప్పేసి ఒక అరగంట అలా అలా ఉన్నాము. కానీ అవి నెక్స్ట్ డేకి అయితే బాగా, అంటే మార్నింగ్ అయితే కొంచెం చక్కెర సిరప్ అంతా పీల్చుకుంటాయి. ఇంకా ఎలా ఉన్నా ఒక 2 అయితే టేస్ట్ చేయాలి కాబట్టి ఒక అరగంట అయితే వెయిట్ చేసి ఇంకా తలా ఒక 2 అయితే తినేసి, నిన్న చెట్లు అయితే కొట్టేశాడండి మా వారు బయట. మీకు చెప్పాను కదా కొంచెం ఎదగకూడదు, మా వారు అయితే టకటకా కొట్టేస్తారు. ఇంకా గోరింటాకు చెట్టు కూడా కొట్టేశాడనమాట. ఇంక అందుకని గోరింటాకు అయితే తీసి పెట్టాను. నేను వీక్లీ వన్స్ ఒక 10 రోజులకి అలా పెట్టుకోవాలని ఉంటుందన్నమాట. టైం కుదిరితే ఖచ్చితంగా పెట్టుకుంటానండి. ఎందుకో నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. గోరింటాకు అన్నా పూలన్నా ఎక్కువ ఇష్టం అన్నమాట. ఇంకా అది కూడా కాక ఇంకా మనకి ఒంట్లో హీట్ చేసినా కూడా తగ్గిపోద్ది అని చెప్పేసి వారానికి 10 రోజులకల్లా పెట్టుకుంటూ ఉంటాము. పిల్లలకు కూడా చింటూ అయితే పెద్దగా పెట్టుకోడు, కానీ లోకి అయితే పెట్టుకుంటాడండి. ఇంక ఈరోజు అయితే నువ్వు కూడా పెట్టుకోవాల్సిందే, అంటే ఈ మధ్య బాగా కండల్లో పుసులు కడుతున్నాయి అన్నమాట. అందుకే సబ్జా గింజలు అవంతా తెప్పించాను, ఎందుకంటే పిల్లలకి ఇద్దాము, హీట్ చేసినట్టుంది అని చెప్పేసి. ఇంకా గోల్ చేస్తే మా చింటూ అయితే పెట్టించుకుంటున్నాడు. లోకి అయితే ఫస్టే పెట్టించేసుకున్నాడండి. ఇంకా వాళ్ళకి మధ్యాహ్నం అన్నం ఉంటే నేనే కలిపి పెట్టేసి నేనైతే లాస్ట్లో పెట్టుకున్నాను. లోకి అయితే నైట్ కొంచెంసేపు ఉండించుకొని తర్వాత తీసేసాడండి. వాడు పెద్దగా నిద్రకి ఉండలేడనమాట. మా చింటూ అయితే చెయ్యి ఇటు పెట్టేసుకొని ఉదయం దాకా ఉండించుకున్నాడు. చాలా బాగా పండింది. ఇంకా నేను కూడా కాళ్ళకి చేతులకి మొత్తం పెట్టేసుకున్నాను అనమాట. లాస్ట్లో పెట్టుకున్నాను. ఇంకా వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి ఆ వీడియో అయితే తీయలేదు. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో ఎలా ఉంది నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.